పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. తెలుగుదేశం గెలాలని ప్రార్థిస్తున్నాను బాబు. అదే దేనికమ్మా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే మీకు ఏమవుతుంది? ప్రార్థన చేస్తున్నారు దేని రావద్దమ్మా, దేశాన్ని కాపాడతారు అని, అంతా మేలు చేస్తారని అంతే. ఎందుకో 2 సార్లు ఓడిపోయాడు కదా, ఆయన మీకు మంచి అని చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. 2 సార్లు గెలిచినా వాడిపోయినా అనేది కాదు, అంతరాత్మ తృప్తి ఉండాల. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం, మా ఆయన బొమ్మ కట్టారు చూసావా ఉలిశెట్టి సూరిబాబు గారు, ఆయన తెలుగుదేశంలో పోయారు. అలాగే మళ్ళీ తెలుగుదేశం వస్తుందని ఆశపడుతున్నాం అంతే. ఒక వెల్దుర్తికి 9 నెంబర్ వార్డ్ మెంబర్ కింద మీరు మీ వైఫ్ ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ ఈసారి ఇక్కడ కళ్యాణ్ గారు గెలుపు? పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారండి. 50,000 మెజార్టీ తగ్గకన్నా నెగ్గుతారు. ఆయన 2 చోట్ల ఓడిపోవడమే, ఆయన ఓడించడమే దురదృష్టకరం. ప్రజలకి తెలియదు, ఆయన నిలివేటో తెలియదు అంత. కాబట్టి ఇప్పుడు మంచి స్థానం ఎంచుకున్నాడు మా వర్మ గారు. ఎస్విఎస్ అని వర్మ గారు స్థానిక నాయకుడు. ఆయన పొత్తు ధర్మంగా సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం తప్పలేదు. కాబట్టి మన వర్మ గారు చెప్పినట్టే మేము ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకోదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా 50,000 ఓట్ల మెజార్టీ మీద నెగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే సార్ మొన్నటి నుంచి కూడా వర్మ గారు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, జనసేనకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది. దాని మీద మీ సార్ అది ఉత్తి మాటలండి, అయ్యి ఉత్తి మాటలు అయ్యి. ఆయన చంద్రబాబు నాయుడు గారు కన్న తండ్రి లాంటి వైసీపీలోకి ఎలా వెళ్తాడు? వైసీపీలోకి వెళ్ళదు కదా. ఆయన పార్టీ వచ్చిన డబ్బులు కాదు, ప్రాణం పీకు కోసుకున్న టీడీపీ మారడైన, మా నియోజకవర్గాన్ని వదలడైన నాయకుడు. అంటే మాకు డెవలప్ అయిన ఏరియా మాకు వర్మ గారు వచ్చిన తర్వాత డెవలప్ ఎక్కువైంది. మేము 4 ఎమ్మెల్యేని చూసాను నేను. వంకా గీత గారు ప్రజారాజ్యంలో అవ్వారు, ఏం కాపాడలేదు. మళ్ళీ టీడీపీలో అవ్వారు, ఏం కాపాడలేదు. మళ్ళీ వైఎస్ఆర్లో ఎంపీగా అవ్వారు, ఎప్పుడు వచ్చిన పాపం లేదు. ఏది ఇలా 3 సార్లు అయింది, ఆవిడ సరిపెట్టుకుని ఆగాలి కదా. రాజకీయం అంటే ఎవరికన్నా భయమే, రాజకీయం అంటే ఎవరికన్నా ఇది కాబట్టి వదులుకోలేరు. అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం అన్నది ఆవిడకి కరెక్ట్ కాదు. అంటే మీరు లోకల్ ఇక్కడ ఉంటారు, అంటే మీకు వంగా గీత గారు ఏ విధంగా ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రచారం అనేది చేస్తున్నారు, లేకుంటే ఆవిడ ఏ విధంగా ప్రజలతో ఇంట్రాక్షన్ అవుతున్నారో మీకు తెలుస్తుంది. ఆవిడ ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ ప్రచారం కానీ? పవన్ కళ్యాణ్ గారు కోప బిడ్డ, నేను కోప బిడ్డనే అంటున్నారు. కరెక్టే, ఆవిడ కోప బిడ్డ. 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అవ్వారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నాయకుడే కదా. ఆయన్ని ఎందుకు మనం మరి ఓడించాలా? ఆయన ఓడించే ప్రసక్తి లేదు. 50,000 మెజార్టీకి పిఠాపురం నియోజకవర్గం కన్ఫామ్ గా ఆయన బలబుద్ధి నెగ్గుతాడు. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ గీత గారు వెంట ఉన్న జనాల్లో కూడా సగం మంది జనసేనకు ఓటేస్తారని చెప్పి అంటున్నారు. కంపల్సరీ తప్పక తిరుగుతున్నారు. కంపల్సరీ వంగా గీత గారితో తిరిగిన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటింగ్ పడుతుంది కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే సార్, లాస్ట్ కి ఇంకా గీత గారు కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జనసేనలోకి వస్తారు అని చెప్పి జోరుగా నడుస్తుంది. జనసేనలోకి రానిపోనియండి, ముందు నెగ్గేది తర్వాత వేరే విషయం. ఇప్పుడు ఈయన మీద పోటీ లేకన్నా పార్టీ పరంగా స్లో అయిపోయి ఈయన వెనకాల తిరిగింది వేరే. ఈయనతో పోటీ పడి మళ్ళీ ఈయన వెనకాల వస్తానన్నది వేరే సంగతి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ముందు పోటీగా వరవరిగా దెబ్బలాడిన తర్వాత మళ్ళీ వెనకాల పార్టీ ఆయన వైపు వెళ్తానన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన మంచితనంతో ఆయాల ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఇచ్చారు, అందరూ వేసాం, నెగ్గారు. ఇప్పుడు ఏం చేయలేకపోయింది, ఏం చేయలేదు. మా ఎరుకలోని మన వర్మ గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం అంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఇవాళ చేలు పండాలంటే ఆయన, లేకపోతే రాత్రులు వెళ్ళి నీరు కట్టి చేసి అన్ని చేసేవాళ్ళం. పాములకి జర్లకి అన్ని భయపడి పొలాల దగ్గర పడుకునేవాళ్ళు. మా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ అని వర్మ గారు వచ్చిన తర్వాత మాకు నీరు ఇబ్బంది ఏమీ లేదు, పంటలకి సస్యామలం అంత యాఫీ. ఈసారి కూడా టికెట్ ఆయనకి ఇస్తే కన్ఫర్మ్ నెగ్గించుకుందాం. ఈ పొత్తు ధర్మంగా ఆయన టికెట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వక తప్పలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చిన దాన్ని బట్టి, ఈయన స్లో అవడం బట్టి ఆయన చెప్పినట్టే మేము నడుచుకున్నాం.
మేము 82 నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మేము టీడీపీలో ఉన్నాం. పక్కా పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుంటే మన పిఠాపురం డెవలప్ అవుతుంది, యూత్ బాగుంటది, మనకి ఇబ్బందులు ఏమి ఉండవు. జై వర్మ గారికి, జై పవన్ కళ్యాణ్ గారికి. నేను 9వ వార్డు నెంబర్ గారిని వెల్దుర్తి. తెలుసండి, తెలుగుదేశం వార్డు గారి నెంబర్ గారు, నేను 9వ వార్డు నెంబర్ గారినండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాగన్నా వస్తారని తప్పదండి. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి కింద పవన్ కళ్యాణ్ వస్తారండి. ఎలా ఉండబోతుందా మీ సైడ్ నుంచి తెలుగుదేశం నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటది? చాలా బాగుంటదండి, చాలా గొప్పగా ఉందండి. ఏమి మారవండి, వెల్లుత్తిలో ఏమి మారవండి, అసలు ఏం పని అవదండి. ఇచ్చినా ఇచ్చుకుంటారు కానీ మామూలుగా వేస్తారండి. అది ఇచ్చుకుంటారు తీసుకుంటారు కానీ మామూలుగా వేస్తారండి. అంటే ఇక్కడ మీ 9వ నెంబర్ వార్డ్ మెంబర్ కింద మీ లెక్క ప్రకారం కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ నెగ్గుతారంటారు? నెగ్గుతారండి, బాగా నెగ్గుతారండి. మరి 1,00,000 వస్తుందండి. తొంతమూరు మా ఊరు గట్టా వేస్తారండి. మాయండి ఇంకా 2 ఊళ్ళు, కొచ్చ మధ్యపారం మాదండి. పాల్గొంటున్నారమ్మా మీరు కంటిన్యూస్ గా క్యాన్వాసింగ్ లో ప్రచారంలో వెళ్తున్నారు? మీరు ఏమి వెళ్ళలేదండి ఇంకా ఇప్పటికి. మొన్న కదండి అవుతాయి వాటర్ కింద నెమ్మదిగా. అలాగండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అండి చూసామండి, చాలా ఆనందంగా ఉందండి. కాదండి, అతను చేసి మంచి పనులన్నీ మాకు కావాలండి. మరి మంచి పనులు చేశారమ్మా? మంచి పనులు చెయ్యకపోయినా అతను కంకణం కట్టుకున్నారు కదండి, మరి చేస్తానని. అందుకని మాకు నమ్మకం కుదిరిందండి, అందుకని ఓట్లు వేస్తామండి. మరి వేస్తామండి, బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. పిఠాపురం నుంచి గెలుస్తారండి. అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తా అంటున్నారు. చేస్తారండి, చెప్తున్నారండి, చేస్తారండి కూడా. చేస్తారండి. అంటే ఆయన ఇక్కడ ఓడించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కదమ్మా? ఏమి కుదరదండి, అలాంటి అల్లాటప్పాలు ఏమి లేవండి. ఇక్కడ ఇంచక్క గెలుస్తారండి. అంటే ఇక్కడ వంగ గీత పోటీ చేస్తున్నారు కదా? గీత లేదండి, రాత లేదండి, దాని రాత పోయిందండి. మహిళ అంటే చేసి వాళ్ళని గొప్ప చెప్పుకోవాలి కదండి, చేయని వాళ్ళ నుంచి గొప్ప చెప్పుకోకూడదు కదండి. అంతేగానండి కళ్యాణ్ గారికి అండి ఇప్పుడు అవకాశం అయితేండి బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. మీరు చెప్పండి అమ్మా. పవన్ కళ్యాణ్ అంటే మా పిల్లలకి మాకు అందరికి ఇష్టమండి. ఇష్టం మాలాంచి మేము పవన్ కళ్యాణ్ గెలిపించి గొప్పగా వరం గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మేము ఓట్లు వేసి నిలబడతామండి. మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు మీ ఊరు వచ్చారు, మీ ఊరు నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది మరి? 2 సుట్లు వచ్చారండి మా ఊరు, 2 సార్లు వచ్చారు. 2వ సుట్టు దొంతమూరు వెళ్ళారండి, వరం గారి ఇంటికాడ ఉన్నారండి. 2వ సుట్టు మళ్ళీ వచ్చారండి, ఈసారి కూడా వచ్చారండి. మేమైతే వరం గారు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మేము కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఓటు వేసి గెలిపిస్తామండి. అంటే జగన్ గారు ఏమంటారంటే ఆయన పవన్ కళ్యాణ్ కి పిఠాపురం తెలియదు, ఏ ఊళ్ళో తెలియదు, ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి అని అడుగుతున్నారు. అప్పుడు వరకు జగన్ గారు చేసినవి అన్ని కూడా అతను కూడా కొన్ని మంచి పనులు చేశారు, చేయలేదు అన్నాం, చేశారు కానీ అతను అయిపోయింది. ఇప్పుడు ఇతను చూద్దాం, ఇతని పదం కూడా ఎలా చేస్తారో చూద్దాం, అలాగని సరదా పడుతున్నామండి. అంటే ఎందుకమ్మా ఇప్పుడు వంగ గీత ఆడపిల్ల ఆడావిడ ఇక్కడ పోటీ చేస్తుంది, ఆడాలంతా వంగ గీత సపోర్ట్ చేస్తారేమో కదా? మరి 2 సుట్లు ఆవిడ చేసింది కదండి, ఇంక చేసిన వాళ్ళు ఇంకా చేస్తే అని ఇది ఉంటది కదండి. ఇతను కూడా సర్దాపడి అందరినీ నమ్ముకు దిగారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, పిఠాపురాన్ని మకాం పెట్టుకుని ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ చేస్తామండి. అంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ కుర్రాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారని చెప్పి అంటున్నారు, మీరేమో కుర్రోళ్ళు ఉంటారని, పెద్దోళ్ళు ఉంటారని, ముసలోళ్ళు ఉంటారండి, అందరూ ఉంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ వేస్తారండి ఓటు. పవన్ కళ్యాణ్ వచ్చారు ఓటేమని మరి జెండా గట్టిగా దేనికి అంత అలాగా? దేనికి? మేము 50 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీ జనసేన 2 ఉన్నాయి. మేమే కళ్యాణ్ గారికి ఏంటి ఆయన గుర్తేంటి? గాజు గ్లాస్. గాజు గ్లాస్. ఇలా ఇల్లరుగా చూసారా కళ్యాణ్ గారిని? ఎలా ఉన్నాడు? మా శ్రీరాముల్లా ఉన్నాడు. శ్రీరాముల్లా ఉన్నాడు. మీరు రాముడు అంత మంచాడు ఆయన? రాముడు అంత మంచివాడు. మంచి చేస్తారా మీకు? ప్రజలందరినీ అందరూ హాయిమని బతకాలని, హాయిమని ఉండాలని, చిన్న బిడ్డ లేదని, అంతా ఒకటని ఆయన కంకణం కట్టుకున్నారు, ఆయన జయం పొందారు.
మీరు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీరు నెగ్గుతారంటారా ఇక్కడ? నెగ్గుతారు.